నమః శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ సరస్వతి నమః భక్తులరా రామాయణం చెప్పుకుంటున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింధ సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడాను 5 సర్గలు పూర్తి చేసి 6వ సర్గలోని 33వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 34 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ की जय. हिरण्यकशिपोर्मृत्युरन्येषाञ्च सुरद्विषां नमुचिः कालनेमिश्चि सम्भ्रातो वीरसत्तमः राधेयो बहुमाया च लोकपालोध धार्मिकः यमलार्जुनौ च हार्दिक्य शुम्भश्चैव निशुम्भकः असुरा दानवा सेव सत्ववन्तो महाबला सर्वे समरमासाद्य न श्रूयन्ते अपराजिता. असुरा दानवाश्चैव सत्ववन्तो महाबला सर्वे समरमासाद्य न श्रूयन्ते अपराजिता. విష్ణువు చేతిలో హిరణ్యకశిపుడు ఇతర రాక్షసులు మరణించారు. ఇతనితో యుద్ధం చేయడం కోసం వెళ్ళిన నముచి, కాలనేమి, సమ్రాదుడు, రాధేయుడు, ధార్మికుడైన లోకపాలకుడు, యమలార్జునుడు, హార్దిక్యుడు, శుంభుడు, నిశుంభుడు, గొప్ప ధైర్య పరాక్రమాలు గల అసురులు, దానవులు వీరందరూ కూడాను పరాజయం పొందకుండా తిరిగి వెళ్ళినట్టుగా మనం వినలేదు. సర్వై క్రతు శతైరిష్టం సర్వే మాయ విధస్తత సర్వే సర్వాస్త్ర కుశల సర్వే శత్రు భయంకర నారాయణేన నిహత శతశోధ సహస్రశాయి. అసురులందరూ కూడాను 100ల కొలది యాగాలు చేసిన వాళ్లే. అందరూ మాయలు తెలిసిన వారే, అందరూ అన్ని అస్త్రాలు ఎందుకు నేర్పుగలవారే, అందరూ శత్రు భయంకరులే. అట్టి 100ల కొలది 1000ల కొలది అసురుడు నారాయణుడు చంపేశాడు. ఏతజ్ఞాత్వాతు సర్వేషాం క్షమం కర్తుం యహార్హత దుఃఖ నారాయణో జేతుం యోనో హంతుం హేచ్యతి. ఈ విషయాన్ని తెలుసుకొని మనందరికీ తగిన కార్యం మనం ఆలోచించాలి. మనల్ని చంపడం కోసం నిర్ణయించుకున్న నారాయణ్ణి జయించడం కష్టం. తత సుమాలి మాలి చాశ్రుత్వా మాలి ఊచస్తుర్భ్రాతరం జ్యేష్ఠమశ్వాన విభవాసనం. అన్నగారి మాటలు విన్న సుమాలి మాలి కూడా అశ్విని దేవతలు దేవేంద్రులతో పలికినట్లుగా అన్నగారితో అన్నారు. స్వధీతం దత్తమిష్టంచ ఐశ్వర్యం పరిపాలితం నిరామయం ప్రాప్తం సుధర్మ స్థాపిత పది. మనం బాగా చదువుకున్న వాళ్ళం, దానాలు కూడా ఇచ్చిన వాళ్ళం, యాగాలు కూడా చేసిన వాళ్ళం, ఐశ్వర్యం అనుభవించాం, రోగాలు లేని ఆరోగ్యాన్ని పొందాం, మంచి ధర్మ మార్గం నిలిపాం. దేవసాగరమక్షోభ్యం శస్త్రై సమవగాహ్య జితాద్విశోక్య ప్రతిమానా తన్నో మృత్యుకృతం భయం. క్షోభింప శక్యం కాని దేవతా సైన్య సముద్రంలోకి శస్త్రముల సహాయంతో ప్రవేశించి సాటి లేని శత్రువుల్ని జయించాం. అందువల్ల మనకు మృత్యు వల్ల కలిగే భయం లేదు. నారాయణస్య రుద్రస్య శక్రస్యాపి యమస్తదా అస్మాకం సమ్ముఖే స్థాతం సర్వే బిభ్యతి సర్వదా. నారాయణుడు, రుద్రుడు, ఇంద్రుడు, యముడు అందరూ కూడా మన ఎదుట నిలిచినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉంటారు వాళ్ళు. విష్ణోర్ద్వేషస్య నాస్త్యేవ కారణం రాక్షసేశ్వర దేవా నామేవ దోషేన విష్ణు ప్రచలితం మన. రాక్షసరాజా, మనతో విష్ణువుకు ద్వేషం ఉండటానికి కారణం ఏం లేదు. దేవతల చెప్పుడు మాటల చేతనే విష్ణు మనస్సు చెలించింది. తస్మాత్ జైవ సహిత సర్వేన్యోన్య సమావృత దేవానేవ జిఘాంసమో ఏభ్యో దోష సముద్యత. అందువల్ల ఇప్పుడే మనందరం కలిసి వెళ్ళి ఒకరినొకరిని రక్షించుకుంటూ ఈ దోషానికి కారణభూతులైన దేవతలను చంపేద్దాం. ఏవం సంబంధ్య బలినః సర్వసైన్య సమావృత ఉద్యోగం ఘోషయిత్వాతు సర్వే నైరుత పుంగవ యుద్ధాయ నిర్యయు క్రుద్ధా జంబవృత్రాదయో యథా. బలవంతులైన రాక్షస శ్రేష్ఠులు ఈ విధంగా ఆలోచించి సకల సైన్యంతో కూడిన వారై తమ ప్రయత్నాన్ని చాటించి జంబ వృత్రాసురాదుల్లాగా కోపంతో యుద్ధానికి బయలుదేరారు. ఇతితే రామ సమ్మంత్య సర్వోద్యోగైన రాక్షస యుద్ధాయ నిర్యయు సర్వే మహాకాయ మహాబల. అగస్త్యుడు కదా ఇదంతా చెప్తున్నాడు. రామా,
పెద్ద శరీరం గల మహాబలశాలులైన ఆ రాక్షసులందరూ ఆ విధంగా ఆలోచించి అన్ని విధాల ప్రయత్నాలు చేసి యుద్ధం కోసం బయలుదేరారు. స్యందనైర్వారణైశ్చేవామా హయైశ్చ కరిసన్నిభై కర్ఘై గోభిరధోశ్చైశ్చ శిశుమారై భుజంగమై మకరై కచ్చపైర్మీనై విహజై విహంగైర్గరుడోపమై సింహైర్వాఘ్రై వరాహైశ్చ శృమురైశ్చయ మరైరపి చమరైరపి చక్వాలంకాన్యదా సపి రాక్షస బలగర్విత ప్రయాతా దేవలోకాయ యోద్ధం దైవత శత్రువ బలం చేత గర్వించిన రాక్షసులందరూ కూడా లంకను విడిచి రథాలు, ఏనుగులు వంటి గుర్రాలు, గాడిదలు, ఎద్దులు, ఒంటెలు, శిశుమారాలు, సర్పాలు, మొసళ్ళు, తాబేళ్లు, చేపలు, గరుత్మంతులు వంటి పక్షులు, సింహాలు, వ్యాఘ్రాలు, వరాహాలు, శృమరాలు, చమర మృగాలు ఎక్కి వెళ్లారు. దేవతల శత్రువులైన రాక్షసులు యుద్ధం చేయడం కోసం దేవలోకానికి వెళ్లారు. లంకా విపర్యయం దృష్ట్వా యారలంకాలయాన్యథ భూతాని భయదర్శిని విమనస్కాని సర్వశః. ఆ తర్వాత లంకలో నివసించే ప్రాణులన్నీ కూడా లంకలో కనపడుతున్న లోక విరుద్ధమైన విషయాలను చూచి భయం రానున్నదని భావిస్తూ, అంటే అపశకునాలు ఎదురైన వాళ్ళకి మనసులో దిగులు చెందాయి. లంకలో నివసిస్తున్న ప్రాణులన్నీ కూడాను వ్యధ చెందాయి. రథోత్తమై రుహ్యమానా శతశోధసహస్రశ ప్రయాత రాక్షసాస్తూర్ణం దేవలోకం ప్రయత్నద రాక్షసామేవ మార్గేణ దైవతాన్యచ పరాక్రమ. వందల కొలది వేల కొలది రాక్షసులు శ్రేష్టమైన రథాలనికి శీఘ్రంగా ప్రయత్నపూర్వకంగా స్వర్గానికి వెళ్లారు. వాళ్ళు అటు బయలుదేరగానే దేవతలు ఇటు పారిపోయారు. భౌమాశ్చైవాంతరిక్షాశ్చ కాలజ్ఞప్తా భయావహ ఉత్పాత రాక్షసేంద్రాణం అభవాయ సముద్ధిత. కాల ప్రేరణ చేత భయంకరములైన అపశకరములు రాక్షసుల వినాశాన్ని సూచిస్తూ భూమి యందు అంతరిక్షంలోనూ కనబడ్డాయి. అస్థీని మేఘ వపురుషురుష్ణం శోణితమేవ వేలాన్ సముద్రాశ్చోత్కాల్ తాశ్చేలుశ్చాప్యథా భూధర. మేఘాలు రక్తాన్ని వర్షించాయి, సముద్రాలు చెలియల కట్ట దాటాయి, పర్వతాలు చెలించాయి. అట్టహాసాన్ విముచ్యంతో, ఇవన్నీ అపశకునాలు అనమాట. అట్టహాసాన్ విముచ్యంతో గ్రహణాత సమన్వన వాస్యంచ శివాస్తత్వ దారుణం ఘోర దర్శన. కొన్ని భూతాలు అట్టహాసాలు చేసినాయి. అలానే చూడటానికి భయంకరంగా ఉన్న ఆడనక్కలు భయంకరంగా అరుస్తున్నాయి. సంపతస్న్యధ భూతాని దృశ్యంతే యథాక్రమో ఘృతచక్రమహచ్చత్ర ప్రజ్వలోద్గారిభిర్ముఖై రక్షో గణశ్చోపరిష్ట పరిభ్రమితి కాలవత్. పృథివ్యాధి మహాభూతాలు క్రమానుసారంగా పడిపోతున్నట్లుగా కనపడ్డాయి. గద్దల పెద్ద గుంపు జ్వాలలు కక్కుతున్న ముఖాలతో యముళ్లాగా రాక్షసులపై తిరుగుతున్నాయి. కపోత రక్తపాతాశ్చ సారికా ధృతాయు కాకా వాస్యంత తత్రవ్యా బిలాడస్య ద్విపాదిక ఉత్పాతాం స్థాననాతృత్య రక్షసా బలతర్పిత యాంచేవ నివర్తంతే మృత్యుపాశావపాసిదా. మాల్యవాంశ సుమాలిచ మారిచేసు మహాబల పురస్సర రాక్షసానాం జ్వలితా ఇవ పావక మాల్యవంతంతు తే సర్వ మాల్యవంతమివాచలం నిశాచర ఆశ్రయంతి ధాతారిమివ దేవతో తద్బలం రాక్షసేంద్రాణం మహాభ్ర ఘననాదితం జయప్సయో దేవలోకం ఏయో మాల్యవసే స్థితము. ఎర్రటి పాదాలు గల పావురాలు, గోరింకలు పరిగెత్తుతూ అక్కడికి వచ్చాయి. కాకులు, పిల్లులు కూస్తూ ఉన్నాయి. బలం చేత గర్వించిన రాక్షసులు ఆ ఉత్పాదాలను ఏమాత్రం లెక్క చేయకుండా కాళపాశం చేత బద్ధులై యుద్ధానికి వెళ్ళారే కానీ వెనక్కి మరలలేదు. అపశకనాలు చూసినా కూడా వాళ్ల ముందు మాల్యవంతుడు, సుమాలి, మహాబలశాలి అయిన మాలి, వీళ్ళ ముగ్గురు కూడా మండుతున్న త్రేతాగ్నులాగా కనపడ్డారు. రాక్షసులందరూ ఆ మాల్యవంతుణ్ణి మాల్యవత్ పర్వతంలాగా, దేవతలు బ్రహ్మదేవునిలాగా ఆశ్రయించి ఉన్నారు. అలానే మహామేఘాల్లాగా అధికంగా గర్జిస్తున్న రాక్షసైన్యం మాలి నాయకత్వంలో జయాన్ని కోరుతూ దేవలోకాలకు వెళ్ళాయి. రాక్షసానం సముద్యోగం తంత్రనారాయణ ప్రభు దేవదూతాదుపసృజ్య చక్రే యుద్ధే తదా మన సజ్జాయుధతునిరో వైనతేయో పరిస్థిత ఆసాధ్య కవచం దివ్యం సహస్రార్క సముద్యతే అభజ్జ శరసంపూర్ణేషు ధీ విమలే తదా శ్రోణిసూత్రం చ ఖడ్గం చ విమలం కమలేక్షణ శంఖచక్ర గదాశాంగ్య ఖడ్గాంశ్చైవరాయుధాన్ సుపర్ణం గిరిసంకాశం మహినితే మధాస్త రాక్షసానామ భావాయ యయో పూర్ణతరం ప్రభు. అప్పుడు మహావిష్ణు ఆయుధాలని
అంబుల పొదుల్ని సిద్ధం చేసుకుని గరుత్మంతుడిపై ఉన్నవాడై 1000 సూర్యులతో సమానమైన దివ్యమైన కవచాన్ని ధరించి బాణాలతో నిండిన నిర్మలమైన అంబుల పొదలు కట్టుకుని నడుము త్రాడును నిర్మలమైన ఖడ్డాన్ని కట్టుకుని శంఖ చక్ర గదా శాంగ్యాలను శ్రేష్టమైన ఆయుధాలను ధరించి శంఖ చక్ర గదా శాంగ్యములనే శ్రేష్టమైన ఆయుధాలను ధరించి పర్వతంలాగా ఉన్న గరుత్మంతుడిపైకి ఎక్కి రాక్షస వినాశనం కోసం అతి శీఘ్రంగా వెళ్ళాడు. సువర్ణ పృష్ఠే సబభౌ శ్యామ పీతాంబరో హరి కాంచనస గిరే శృంగే సతడితో యదో యదా పచ్చని వస్త్రాలు ధరించి గరుత్మంతుడు వీపోయి ఉన్న నల్లని దేహఛాయ గల మహావిష్ణువు బంగారు కొండ శిఖరం మీద ఉన్న మేరుతో కూడిన మేఘంలాగా ప్రకాశించాడు. సిద్ధ దేవర్షి మహోరగైశ్చ గంధర్వ యక్షైరుపగీయమాన సమాస సాదాసుర సైన్య శత్రు చక్రాసి శాంగాయుధ శంఖపాణి సువర్ణపక్షానిలనున్న పక్షం భ్రమత్పతాకం ప్రవికీర్ణ శస్త్రం చచాల తద్రాక్షసరాజ సైన్యం చలోపమం నీలమివాచలాగ్రం తతస్థితై శోణితమాంసరుషితైర్యుగాంత వైశ్వానర తుల్య విగ్రహై నిశాచరా సంపరివార్య మాధవం వరాయుధైర్ నిర్భిభిదు సహస్రశః. ఆ విష్ణువు దేవర్షులు మహోరుగులు గంధర్వులు సిద్ధులు యక్షులు వీళ్ళందరూ కూడా స్తుతిస్తూ ఉండగా చక్ర ఖడ్గ శాంగ్య శంఖాల్ని హస్తాల్లో ధరించి రాక్షస సంహారం చేయటం కోసం సమీపించాడు. ఆ రాక్షస సైన్యాన్ని గరుత్మంతుని రెక్కల గాలి చేత ఆ రాక్షస సైన్యం ఎగిరిపోతూ కనపడింది. పతాకాలు తిరిగిపోతున్నాయి, ఆయుధాలు చెల్లా చెదరవుతున్నాయి. ఈ విధంగా రాక్షస సైన్యం ఎగురుతున్న రాళ్లు గల నల్లని పర్వత శిఖరంలాగా కదిలిపోయింది. అప్పుడు వేల కొలది రాక్షసులు శ్రీ మహావిష్ణువుని చుట్టుముట్టి రక్త మాంసాల చేత పూయబడిన ప్రళయాగ్ని లాగా ఉన్న వాడి అయిన శ్రేష్టములైన ఆయుధాలతో అతన్ని కొట్టారు. ఈ చార్షే శ్రీమద్ రామాయణ ఆది కావ్య ఉత్తరకాండే షష్ఠ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆది కావ్యం అయిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 6వ సర్గ. రేపు 7వ సర్గ ప్రారంభించేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.